మన కోసం మనం బ్రతకడం, మన వాళ్ళని బ్రతికించుకోవడం అన్నటువంటి స్టేజ్ నుంచి ఎవడినో మెప్పించడం కోసం, ఏదో మెప్పు కోసం అని బ్రతికేటటువంటి రోజులు వచ్చాక భారతదేశానికి అదే శాపం. రాబోయేటటువంటి రోజుల్లో అదే అతిపెద్ద పాపం. ఎక్కడో ఉన్న బంగ్లాదేశోడు ఇక్కడికి వచ్చి బతకాలనుకుంటున్నాడు, పాకిస్తానోడు వచ్చి ఇక్కడికి వచ్చి బతకాలనుకుంటున్నాడు, ఆఫ్ఘనిస్తానోడు ఇక్కడికి వచ్చి బతకాలనుకుంటున్నాడు, బర్మా, నేపాల్ ఇట్లాంటి దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకాలనుకుంటున్నారు. ఎందుకు? ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నాయని. మన దేశంలో ఉన్న మన ఉపాధి మనకు నచ్చట్లేదు. ఎందుకయ్యా అంటే ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే ఓ స్ట్రేచర్ కావాలంటుంది అన్నటువంటి ఇది లేదు. అసలు మన పిల్లల్ని మనం కన్విన్స్ ఇట్లా ఎంతసేపటికి పక్కనోళ్ళు పిల్లలు ఏది కోరుకుంటున్నారో మన పిల్లల్ని అంతకంటే ఎక్కువ చూపెడదాం. ఇందుకోసం మన ఏరియాలో బాగా చెప్పే మాస్టర్ ఉన్నా సరే లేదు మనం ఆ బ్రాండెడ్ కాలేజీలు, ఆ బ్రాండెడ్ స్కూళ్ళలో పెట్టాలి. దానికోసం రాత్రి పగలు పనిచేసి ఒళ్ళు వాయి చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా చదువుకున్నటువంటి పిల్లలు ఇక్కడ ఉండడానికి ఇష్టం ఉండదు. వాళ్ళు మళ్ళీ ఏ పట్టణాలకో నగరాలకో, ఏది మహానగరాలకు వలస వెళ్తారు. అక్కడికి వెళ్ళి మనల్ని బ్రతికించి పోషించే స్తోమత ఉండదు. వాళ్ళు అక్కడి నుంచి విదేశాలకు చెక్కేస్తారో ఇంకోటి. చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు ఈ ఊళ్ళల్లో వృద్ధాశ్రమాలకు పరిమితం, లేదంటే ఒంటరి జీవితాలకి బ్రతుకులు. ఎవరి కోసం మనం ఇంత కష్టపడింది అంటే వృద్ధాశ్రమాల్లో చేరడానికా? నెంబర్ 1. రెండవది, ఈ దేశంలో ఉద్యోగాలు మనకు నచ్చట్లేదు. ఎందుకని? దూరపు కొండలు నునుపు. అమెరికాలో బాత్రూమ్ కడిగితే ఇష్టమే కానీ మన దేశంలో కూర్చుని చక్కగా ఒక వ్యాపారం చేసుకుంటే కష్టం. ఎందుకంటే ఆడపిల్లకి పెళ్లి చేసుకోవాలంటే విదేశాలోడికి ఇద్దాం మనం, అంతే తప్పించి మన దేశంలో మన ఊరు కుర్రోడికి ఇద్దాం, మన ఊళ్ళో ఒక షాపు నడుపుకునే కుర్రోడికి ఇస్తే ఇద్దరు కలిసి చక్కగా నడుపుకుంటారంటే నచ్చదు. ఒక అర్చకుడికి ఇస్తే అర్చకుడితో పాటుగా మన అమ్మాయి కూడా ఉంటుందంటే నచ్చదు. ఏదో కావాలి. కాబట్టి ఇతర దేశాలకు పంపిద్దాం, ఇతర ఊళ్ళకి పంపిద్దాం. మన దగ్గర ఉండటం అనేది మనోళ్ళు మన దగ్గర ఉండటం అంటే చేతకానితనం కిందన మనకి మనం ప్రచారం చేసుకుంటూ ఉండటం. గర్వంగా చెప్పండి, నా బిడ్డ నా ఊళ్ళో నా ఎదురుగుండా నన్ను చూసుకుంటాడు రేపు పొద్దున అని. అది మానేసేసి ఈ బిడ్డల్ని దూరంగా ఉంచడం గొప్ప అంటే చివరికి రేపు పొద్దున వృద్ధాశ్రమాల్లో మనము, అలాగే ఈ బిడ్డలు కనే బిడ్డలు వెళ్ళి అదేది దాన్ని ఏమంటారు, డే కేర్ సెంటర్ పేరుతో అనాథ ఆశ్రమాలు అనాలేము. మనం పిల్లలు అమ్మా బాబు లేని వాళ్ళని అనాథ ఆశ్రమాల్లో ఉన్నారంటాం. ఇప్పుడు డే కేర్ సెంటర్ అంటే ఏంటి? అమ్మా బాబు ఉన్న అనాథ ఆశ్రమం. పొద్దునుంచి అక్కడ వదిలిపెట్టడం. ఇదివరకటి రోజుల్లో అయితే నానమ్మ, తాతయ్య, లేకపోతే మేనత్త ఇట్లాంటి వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇవాళ అది లేని కర్మ. ఇది గొప్పతనంగా భావిస్తున్నటువంటి రోజులు. ఒక్కసారి మనకు మనం ఆత్మవిమర్శ చేసుకుని మన వాళ్ళందరం మనం ఒక చోట ఉందాము, లేదా మన వాళ్ళతో మనం కలిసి సాగుదాము అనే రోజు రాకపోతే భవిష్యత్తులో మనం ఎక్కడో పుట్టి ఎక్కడో అని చెప్పేసి పాటలు పాడుకోవాల్సి వస్తుంది.